आजादी में वहाँ पर मजाक हो गया इन लोगों को, छोड़ने वाले नहीं। स्विच ऑन मेहनत चल रही है आपकी, मेहनत सफल होना। मोठा मेशर का लाइट बाइक लाइट का लाइट से వెనకరా 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 గౌరవనీయులు సీనియర్ నాయకులైన బాలప్రసాద్ అన్న గారు, శ్రీమతి మాధవలత గారిని కాపాడుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ మాధవలత గారి నాయకత్వం, మాధవలత గారి నాయకత్వం. ఈరోజు మాధవలత గారు అంటే కేంద్రంలో కేంద్ర బిందువు అయ్యారు. మనం చూసినట్టయితే ఏ రకంగా అయితే స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదాలంటే మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకి అయితే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की. అబ్కి బార్ హైదరాబాద్. మాధవలత గారు హైదరాబాద్ ని ఎంచుకొని గత దశాబ్దంగా హైదరాబాద్ ప్రజలకు సేవ చేస్తూ తీసుకొని స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆమెకి ఆశీర్వాదించారు. దయచేసి రానున్న 13వ తారీఖు రోజు याद रहे 13 तारीख के दिन सभी लोग मतदान पर जाएं। अगर इस बार टूट जाएंगे तो फिर परिणाम बुरा होगा। आप सभी से हमारी ये विनती है कि आप सब लोग 13 तारीख के दिन जो जितने भी लोग इस हैदराबाद में आए अपने जो निश्चय से वो आज इलेक्शन लड़ रहे हैं, मैं अंदर तो మనవి చేస్తున్నాను. ఈ రోజు మనకు ఒక సింహం మాధవలత గారంటే సింహము. ఎలక్షన్ ఎలా కొట్లాడాలి, ఎలక్షన్ ఎలా గెలవాలి అనే దృఢ సంకల్పంతో స్వయం నరేంద్ర మోదీ గారు ప్రజల సేవ చేస్తూ ప్రజలతో మమేకమై వాళ్ళు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు హైదరాబాద్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఎవరు అయ్యే త్యాగిరి కాదు, ఈ కోటని నేను బదలగొట్టననే దృఢ నిశ్చయంతో ఆమె ఈ రోజు బరిలో ఉన్నది. కాబట్టి మీరందరూ సనాతన ధర్మాన్ని గెలిపే విధంగా, మాధవలత అక్కగారిని గెలిపే విధంగా మీరందరూ కృషి చేయాలి. అందరూ ఇచ్చేసి 13వ తారీఖు నాడు కమల్కు
కమలం గుర్తుకే ఓటేసేసి భారీ మెజారిటీతో ఆమెను గెలిపించిందిగా కోరుతున్నాను. ముందుకెళ్ళినటువంటి ర్యాలీ కొద్దిగా ఆపాలి. అక్కడ సంతోష్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. दोस्तों, माधवी लता जी खाली दिल्ली तक इनका नाम नहीं है, पूरी दुनिया में फेमस हो चुकी है। मैं यूएई से इनको सपोर्ट करने के लिए आया हूँ। माधवी लता जी आपका आशीर्वाद लेने के लिए आपके दरवाजे पे आई हैं। उन्हें करतल ध्वनि से प्यार से आशीर्वाद दीजिए ताकि असद ओवैसी को हरा सके। ये पहली बार है जब यशस्वी प्रधानमंत्री जी ने इतनी फायर ब्रांड लेडी आज आप लोगों के सामने दी है, जो सनातन धर्म की पर्याय बन चुकी है। जय जय श्री राम, जय जय श्री राम। दोस्तों, आप थोड़ा जाओ जय श्री राम। భారత్ మాతాకి, భారత్ మాతాకి కూడా ముందుండి నడిపించాలనేసి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యకర్తలందరూ రావాలి, బైకులు తీసుకొని ముందుకు రావాలి. అందరు పక్కన నిల్చున్నారు. యువమోర్చా అధ్యక్షుడు అందరు ముందుకు రావాలి, తొందరగా అందరు ముందుకు రావాలి. కార్యకర్తలు మొత్తం ముందుకు రావాలి. ఎవరు బైక్లలో వాళ్ళు కూర్చుంటే తొందరగా శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఆలస్యం చేయొద్దు దయచేసి సంతోష్. దయచేసి సంతోష్ ముంగట మనకు రూట్ ప్లాన్ చూపిస్తారు. మీరందరూ కూడా ఈ ర్యాలీ ముందు మీ అందరు బైకులు కూడా తీసుకొని ర్యాలీ ముందు ఉండాలి ప్లీజ్. కార్యకర్త అందరితో విజ్ఞప్తి, సంతోష్ మనకి రూట్ ప్లాన్ చూపిస్తాడు. మరి ఆయనతో పాటు మనం అందరం కూడా బైకులు తీసుకొని ముందుంటాము. మన క్యాండిడేట్ యొక్క వాహనము మన బైక్ల వెనకాల ఉంటుంది. దయచేసి మీరు ముందు నడుస్తూ ఉండాలి అందరూ. మహిళల వల్ల ఆలస్యం అవుతుంది. కార్యకర్తలు ముందుకు రావాలి, అటు ఇటు పక్కన నిల్చోకండి. భారత్ మాతాకి. పోలీస్ వాళ్ళు వాహనాలను ఆపాల్సి వస్తుంది. పోలీస్ వాళ్ళు వాహనాలను ఆపాల్సి వస్తుంది. కార్యకర్తలందరూ ముందుకెళ్ళండి దయచేసి. కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి. భారత్ మాతాకి. అందరు బండ్ల మీద ఉంటే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరు బండ్ల మీద ఎక్కి కూర్చోవాలి. కార్యకర్తలందరూ కూడా బండ్ల మీద కూర్చుంటే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఆలస్యం చేయకండి దయచేసి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై బీజేపీ, జై బీజేపీ. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి.
రామ లక్ష్మణ్ జానకి స్టార్ట్ చేయాలి. 2 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి అందరు ర్యాలీలో కలుస్తుండాలి. పక్కన ఎవరు కూడా నిల్చోకండి. పోలీస్ వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రాఫిక్ ని ఆపాల్సి ఉంటది. అమర చండిక అన్యాయాన్నెదిరించే అభినవ రుద్రమదేవి. అమర దుర్గ అపర కాళి అమర చండిక అన్యాయాన్నెదిరించే అభినవ రుద్రమదేవి. ఉద్భవించి ఉదయించను మాధవీలత